హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగుమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మరి ఒక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మా ఈ ప్రయత్నంలో సహాయం చేయండి. అసలు ఇవి ఎవరన్నా వినగలుగుతున్నారో లేదో, విని వారికి ఆత్మీయంగా ఉపయోగపడుతున్నాయో లేదో నాకు తెలియదు యేసయ్య. ఇది నాకు మీరు ఇచ్చిన ఆలోచననే నేను నమ్ముతున్నాను. నిస్వార్థంగా నేను ఇది ప్రయత్నిస్తున్నాను యేసయ్య. మీరే కృప చూపించండి. ఈ పాట మనం చర్చ్లో, ఆలయాల్లో పాడుకునే కీర్తనలు, వాటి వెనుక ఉన్న అర్థం గ్రహించడం, అది హృదయంలో భద్రపరచబడడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రభా, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా నోటి మాటలను భద్రపరచండి. ఎవరికి గాయం కలగనివ్వకండి. నా నోటి మాటల ద్వారా ఇతరులకు ప్రభా ప్రోత్సాహం, ఆరోగ్యం కలుగుటకు సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి. మా ఈ ప్రయత్నం అంతట్లో సహాయం చేయండి. ఆమేన్. ముంగుమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి రచించిన కీర్తన. ఈస్టర్ సందర్భంగా ఈ కీర్తనని రచించడం అయ్యింది. రాగం వచ్చేసి నవరోజు, తాళము తిశ్రగతి. రెండు విశ్వాసులారా రెండు విజయం సూచించు. మనం ఆ కీర్తనని ధ్యానించుకుందాం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, చుండెడు సంతోషంబును గల్గి మెండుగనెత్తుడి రాగముల్, నిండో హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. విశ్వాసులారా రండి, ఈ విజయాన్ని అందరికీ తెలియచేయడానికి, అందరికీ ప్రొక్లెయిమ్ చేయడానికి, చాటించడానికి వచ్చి సంతోషంతో ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. మధురమైన స్తుతిగీతాలని పాడండి. దేవుడు మనకి పూర్తి ఆనందాన్ని నియమించాడు. ఈ విషయాన్ని మనం అందరికీ తెలియచేయాలి. యేసయ్య లేచారు, తిరిగి లేచారు. ఇది మనం అందరికీ తెలియచేయాలి. కమ్ బిలీవర్స్, కమ్ అండ్ ప్రొక్లెయిమ్ విక్టరీ. Climb with unspeakable joy. Sing the sweet songs of praise with lifted voices. God has appointed full joy for us. Victory, 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 victory. నేటి దివసామన్ని ఆత్మలకును నీటగు వసంత ఋతువగును, బాటముగా చెరసాలను గెలిచి వరుసగా మూన్నాళ్ళు నిద్రించి సూటిగా లేచేను. యేసు సూర్యుని వలెన్ విజయం 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 విజయం. ఈరోజు ఉదయం ఈ వసంతకాల హృదయం ఈ రోజున అన్ని ఆత్మలు మరియు అందరూ చాలా సంతోషంగా వికసించారు వరుసగా. ఎందుకంటే యేసయ్య చెరసాలను గెలిచి వరుసగా 3 days నిద్రించి పైకి తిరిగి లేచారు. సమాధిలో 3 రోజులు నిద్రించి ఒక్కసారిగా పైకి లేచారు. ఎలాగా సూర్యుడు ఎలా అయితే సాయంకాలం అస్తమించి ఉదయం మళ్ళీ ఉదయిస్తాడో, అలాగా సూర్యుని వల్లే యేసు 3 రోజులు నిద్రించి లేచారు. అది తెలిసి అన్ని ఆత్మలు ఎంతగానో సంతోషించాయి. Today in the morning, all souls in the flowing spring season bloomed, having conquered the barren deserts in a row. 3 days of sleeping, then suddenly rose like the sun. Jesus, victory. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే ఇన్నాళ్లకు శీఘ్రముగా బోవుచున్నది శ్రీయేసుని. కెన్నాళ్ళ కాగని మనసన్ను తుల్బువిన్. విజయం 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 విజయం.
కన్ను కానని చీకటి, అసలు కళ్ళు కూడా చూడని చీకటి ఎన్నో కాలాలుగా మన జీవితంలో ఉండి మన మీద రాజ్యం వెళుతూ ఉంది కదా. అది ఎంత త్వరగా ఇట్లా శీఘ్రంగా చాలా ఫాస్ట్గా క్రీస్తు కాంతిలో అది అంతా మన దగ్గర నుండి దూరం అయిపోతుంది. మన ఎన్నో కాలాల ప్రార్థనలు భూమిపై నెరవేర్చబడుతున్నాయి ఎవరి ద్వారా? పవిత్రమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి విజయం ఇది నిజంగా మనందరి జీవితంలో గొప్ప విజయం. The darkness that eyes couldn't see, the time of long ages, quickly fades by Christ's light. It is the Holy Jesus who makes our long-waited prayers come true on earth. బలమగు మరణ ద్వార బంధముల్ నిన్బట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మముల్ నిన్నాపకపోయెను, గెలువాయను కావలియు ముద్రయు విజయం 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 విజయం. చాలా బలమైన మరణ ద్వారబంధం అంటే చాలా స్ట్రాంగ్ డోర్స్ పెట్టారు ఏసై బయటికి రాకుండా ఉండడానికి, కానీ అవేమీ ఏసైని ఆపలేకపోయాయి. సమాధిని చాలా ప్రొటెక్ట్ చేశారు. వెలుతురు లేని సమాధి, అసలు అది ఎంత కటిక చీకటి అయిన సమాధి పోని లోపల ఏమన్నా ప్లాన్ చేసి ఏసయ్య బయటికి రావడానికి ట్రై చేద్దామన్నా అసలు ఆ చీకటి ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. అయినా ఆ గుమ్మాలు కానీ ఆ ద్వారం కానీ ఆ డోర్ కానీ ఏమీ ఏసైని ఆపలేకపోయాయి, అవేమీ ఏసైని కట్టలేకపోయాయి. అవన్నీ ఏసై దగ్గర ఓడిపోయాయి అన్నమాట. The strong death gate, the boundless grave cave, its thorns couldn't bind you. The thorns forgot you. The seal and watchman were broken. పన్నిద్దరి లోపల నీవేళ సన్నుతముగా నీవు నిలిచి యున్నావు, మానవుల తెలివి కెన్నాడైనా నందని ఔన్నత్య శాంతిని అనుగ్రహింతువు. విజయం 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 విజయం. ఏంటంటే 12 శిష్యుల మధ్య యేసయ్య నిలుచుండి వాళ్ళ దగ్గర చాలా పీస్ఫుల్గా వాళ్ళ మధ్య నిలబడి ఉన్నారు. వాళ్ళు 12 డోర్ వేసుకుని ప్రేయర్ చేసుకుంటుండగా వాళ్ళ మధ్య యేసుడు నిలిచి, అసలు మానవులు తెలివి కదా, అసలు ఎప్పటికీ అర్థమే కాదు, అంతే పట్టదు, అంత అద్భుతంగా అది డోర్లు వేసున్న రూమ్లోకి యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చారు. అది ఎంతో అద్భుతమైన సమయం అన్నమాట, ఆనందకరమైన సమయం. అత్యున్నత శాంతిని వాళ్ళందరికీ అనుగ్రహించావు, మా అందరికీ కూడా అనుగ్రహిస్తావు. Inside the 12 disciples, inside the room where 12 disciples gathered, you entered into that room. Even the door is closed, you stood between them. Human wisdom cannot understand this, cannot explain this. Whatever it is, it brings joy and it bestows the highest peace. It's really a true victory. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగనెత్తుడి రాగముల్. యేసయ్య, ఈ గొప్ప కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై నీకు అనేక వందనములు. ఇది రాయిపించిన విధానంకై నీకు అనేక వందనములు యేసయ్య. ఇవి మేము మా ఆలయాల్లో పాడుకుంటుండగా దీని యొక్క అర్థం మా హృదయంలో భద్రపరచమని హృదయపూర్వకంగా ఏకీభవించి నేను ధ్యానించుటకు, ఆరాధించుటకు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటకు సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించమని యేసయ్య పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.